close till I get up. Time is barely on our side. వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ ఫ్రై ఈజీగా ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సింది పావు కేజీ చికెన్, ఆనియన్స్, మిర్చి, 2 ఆనియన్స్ని ఆల్రెడీ కట్ చేసాను, ఒక ఆనియన్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అండ్ బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ ఆకు, చిటికెడు పసుపు, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్, చిల్లీ. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ని ఇలా వేసి చికెన్కి ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, చికెన్కి తగినంత సాల్ట్ వేసాక మనం ఇలాగా దీన్ని కలుపుకోవాలి. వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ఇలా దగ్గరికి ఇలా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. చికెన్ ఇలాగా వాటర్ పసుపు వేసుకొని ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వీటిని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్కి ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత అప్పుడు దీన్ని మనం ఎలా ఫ్రై చేయాలనేది చూద్దాం. ఫ్రై అయిపోయిన చికెన్ని ఇలాగా మనం ఆయిల్ని ఫ్రై చేసిన చికెన్ వాటర్ లేకుండా ఇలా అయిపోయింది చూడండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని నెక్స్ట్ దీన్ని మళ్ళీ మనం ఆయిల్లో ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు చూపిస్తాం. ఆయిల్ వేసుకున్నాం, ఆనియన్స్ వేయాలి. ఆయిల్లో వేడెక్కాక నెక్స్ట్ జింజర్ పేస్ట్ వేయాలి, గార్లిక్ జింజర్ పేస్ట్. నెక్స్ట్ కరివేపాకు, బిర్యానీ ఆకు, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆనియన్స్, మిర్చి, బిర్యానీ దాన్ని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వాటిని మనం ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆనియన్స్ మనకి బాగా వేగినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందాకలా ఫ్రై చేసుకొని వాటర్ లేకుండా చేసుకున్న చికెన్ని మనం వేద్దాం. ఇందులో చికెన్ వేసి దాన్ని కూడా మనం కలుపుదాం. చికెన్ కూడా ఒకసారి బాగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, చికెన్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై అవ్వాలి. చికెన్ ఇప్పుడు చూస్తారు కదా, ఇందాక మీద మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం, చిల్లీ పౌడర్. చికెన్కి అంటే టేస్ట్కి తగ్గట్టుగా, కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది లో స్పైసీగా తింటారు కాబట్టి మన ఇష్టాన్ని బట్టి మనం కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక దాన్ని మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి, ఎక్కడ మారకుండా, ప్యాన్కి అంటుకోకుండా. ఇందాక చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం.
కొంచెం పెప్పర్ పౌడర్ కూడా మనం వేసుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మన రెస్టారెంట్లో తినే కన్నా ఇంట్లో ఇలా చేసుకొని ఆయిల్ తక్కువగా వేసుకోవడం వల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.